హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హ్యాంజరో అండి. ఈరోజు మన ఛానల్లో ఇది కొంచెం డిఫరెంట్ వీడియో అనమాట. ప్రజెంట్ ఈ రోజుల్లో ఏంటంటే సిటీ పొల్యూషన్కి కానీ అలసిపోయిన వాళ్ళు చాలామంది సిటీ అవుట్స్కట్స్లో విల్లాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చానమాట. ఇప్పటిదాకా మన ఛానల్లో అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీసే చూపించాను. ఫస్ట్ టైము సిటీ అవుట్స్కట్స్లో విల్లాస్ అయితే చూపిస్తున్నాను అనమాట. స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా ఎండింగ్ వరకు ఇస్తున్నాను కాబట్టి సో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. గైస్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. గైజ్, ఇప్పుడైతే మనం పటాన్చేరులో ఉన్న వెస్ట్ హైదరాబాద్ దగ్గర ఉన్న ఒక 3 BHK విల్లాస్ చూడటానికి వెళ్తున్నాము. సో ఇది కూడా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అనమాట. సో చాలామందికి సిటీ అవుట్స్కట్స్లో ఇప్పుడు బాగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి, అండ్ దట్టు గేటెడ్లో కావాలి అనుకునే వాళ్ళు, చాలా పర్టికులర్గా ఉండే వాళ్ళకి ఇది చాలా యాప్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. సో నేనైతే డీటెయిల్స్ అండ్ అక్కడికి వెళ్తున్నాను అనమాట. నేను అక్కడ వెంచర్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. సో సైట్ ఎలా ఉంది, వర్క్ ఎలా జరుగుతుంది, అండ్ 3 BHK విల్లా ఎలా ఉంది, సో కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో మీకు చేస్తాను. మనకి అలా వెళ్ళే రూట్ కూడా ఎలా ఉందనే చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ అనగానే మనకి రోడ్స్ ఉండవేమో, స్ట్రీట్ లైట్స్ ఉండవేమో, ఆ చుట్టుపక్కల అంతా ఇంకా ఏం ఉండవేమో అనుకుంటారు. సో అందుకనేసి నేను లొకాలిటీ కూడా చూపిస్తాను. మీకు వెళ్ళడానికి రూట్ ఎలా ఉంది అంతా కూడా హైవేనే ఉంటుంది. సో మీకు సిటీ అవుట్స్కట్స్ అన్నంత మాత్రాన జనం లేరు అనుకోవద్దు. మొత్తం ఫుల్ అక్కడ ఏరియా మొత్తం కూడా వెళ్తున్న కొద్దీ మాకైతే పటాన్చేరైనా ఇదే అనిపిస్తుంది. సో అన్ని గేటెడ్ అపార్ట్మెంట్స్, స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్, విల్లాస్, గేటెడ్ విల్లాస్, మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు ఏరియా మాత్రం. అంటే ఇప్పుడు ఇది కూడా ఒక ప్రైమ్ లొకేషన్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ దట్టు మనకి ఇక్కడ ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది కొంతలో కొంత చెప్పాలంటే, అండ్ పొల్యూషన్ ఫ్రీ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తున్నది ఏంటంటే పటాన్చెరు. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళాలి ఒకసారి మేము కూడా చూసుకుంటాం అనే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. లేదు అనుకుంటే మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ వెంచర్ అంటే ఆ విల్లాస్ నేము అంతా కూడా ఇస్తానన్నమాట డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. కన్స్ట్రక్షన్ చూసుకోవడానికి అండ్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. సో ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా చెప్తానికి బాగా ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయితే కనుక నాతో కమెంట్లో షేర్ చేసుకోవచ్చు. నేను ఆ డౌట్స్ కూడా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. గైజ్, ఇప్పుడైతే ఈ ఏరియాకి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట నేను. సో నేను యాక్చువల్గా ఎక్కడి దాకా వెళ్తానంటే BHL దగ్గర ఉన్న పిస్తా హౌస్ వరకు వెళ్ళాం మేము ఇప్పటిదాకా. సో ఆ తర్వాత నుంచి అసలు వెళ్ళలేదన్నమాట ఈ లోపలికి. సో లొకేషన్ పెట్టుకొని మేము వెళ్తున్నాము. సో లోపలైతే చూస్తున్నారు కదా, వెళ్తున్న కొద్దిగా ఇదంతా ఒక పెద్ద కాలనీ లాగా ఉంది. అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా చాలా బాగుంది అనిపిస్తుంది లొకేషన్ మాత్రం. సో చాలా పదండి ఒకసారి లోపలికి వెళ్ళి అసలు విల్లాస్ దగ్గర లొకేషన్ ఎలా ఉందో చూద్దాం పదండి.
గైస్ చూస్తున్నారు కదా, లొకేషన్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం పటాన్చెరు బస్ స్టాండ్ టర్నింగ్ నుంచి వచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చాక కృషి డిఫెన్స్ కాలనీ అనేది ఉంటుంది అనమాట. ఇది పెద్ద గేటెడ్ లాగా. సో లోపల అన్నీ కూడా వెళ్ళాల్సి ఉంటాయంట. సో పదండి వెళ్దాము. దీని లోపల నుంచి వెళ్ళాలన్నమాట మనము. ఈ కృషి డిఫెన్స్ కాలనీ లోపల నుంచి మనం ఇప్పుడు చూడబోయే వాటర్ ఫ్రంట్ విల్లాస్కి వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్తుంటే మొత్తం 2 సైడ్స్ విల్లాస్ ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఆక్యుపై అయ్యారు అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ప్రతి విల్లాకి ముందు అయితే ఒక కార్ అయితే పార్క్ చేసి ఉందన్నమాట. సూపర్, అసలు కాలనీ మాత్రం అమేజింగ్గా ఉంది అసలు. ఆహా, నాకైతే బాగా నచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేది ఒకటి. అసలు ఇది పటాన్చెరు ఏంట్రా బాబు అనిపిస్తుంది అనమాట. సో ఎండింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఉంటుంది వాటర్ ఫ్రంట్ విల్లాస్. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇవన్నమాట విల్లాస్. సో లోపలికి వెళ్దాము, డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, విల్లా ఎలా ఉంది, సో ఈ గేటెడ్ ఎట్లా ఉందనేది చూద్దాం పదండి. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ దగ్గర ఉన్నాం అనమాట. గేట్ దగ్గర నుంచి వెళ్తుంటే విల్లాస్ ఇలా ఉన్నాయి. వీళ్ళ దగ్గర 3 BHK విల్లాస్ ఉన్నాయి, 4 BHK ఉన్నాయి. సో డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్లో ఉన్నాయి అనమాట. యాక్చువల్గా దీని ప్రైస్ స్టార్ట్ చేసేటప్పుడు 4400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతూ ఉండగానే సో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. 7700 రూపీస్ అయిందనమాట పర్ స్క్వేర్ ఫీట్. అసలు మేమైతే స్టన్ అయిపోయాము, ఏంట్రా బాబు ఇక్కడ ఎంత ఉందా అనేసి. సో మనకైతే ఇక్కడ విల్లాస్ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్లో ఉన్నాయి అనమాట. మినిమం 1400 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట. సో స్క్వేర్ ఫీట్ అయితే 3 BHK ఉన్నాయి, 4 BHK కూడా ఉన్నాయి. కొన్ని అయితే ఫుల్లీ ఆక్యుపైడ్ అనమాట. అండ్ కొంతమంది అయితే గృహప్రవేశం కూడా చేసేసుకున్నారు. సో వర్క్ చేపించి వాళ్ళు గృహప్రవేశం కూడా చేయించేసుకున్నారనమాట. ఇది స్పాన్సర్డ్ వీడియో ఏమీ కాదండి, మేము కూడా చూస్తున్నాం అనమాట. సో మేము వెళ్ళినప్పుడు చూసుకునేది మీకు కూడా యూజ్ అవుతుందని ఒక చిన్న వీడియో తీసి పెడుతున్నాను అంతే. సో చూస్తున్నారు కదా విల్లాస్ అయితే. సో సిటీ అవుట్స్కట్స్లో మాలాగా అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందనే ఒక ఇంటెన్షన్తో నేను చేస్తున్నాను అనమాట. లోపల కూడా ఇది కూడా ఒక కాలనీ లాగా ఉంది. సో విల్లాస్ అయితే ప్రాపర్గానే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా కావాలనుకునే వాళ్ళకి కొంచెం స్లోగా అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా వర్కర్స్ షార్టేజ్ ఉంది. సో అదైతే ఉందన్నమాట. సో అది కూడా కనుక్కున్నాము. కొంతమంది అయితే గృహప్రవేశం కూడా చేసేసుకున్నారు. సో మంచిగా కీస్ వేసేసుకొని అబ్బా సూపర్ కదా అనిపిస్తుంది. సో ఇలానే ఉంటుంది అనమాట విల్లా. మనకి ఫ్రంట్ సైడ్ గేట్ లాగా ఏమీ రాదు. సో మీకు ఫ్రంట్ సైడ్ ఒక షార్ట్ వాల్ వచ్చి గేట్ రావటం అలా ఏమి ఉండదు. గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీకు ఇంకా ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీకు ఒక సైడ్ మాత్రం లాంజ్ లాగా ఇస్తారనమాట. వావ్, అసలు విల్లాస్ దగ్గర చూస్తుంటే ఇక్కడి నుంచి రాబుద్ది కావట్లేదు, అంత బాగున్నాయి. సో లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను, జస్ట్ కింద వరకు చూపిస్తాను. ఇక్కడ వచ్చిందనమాట లాంజ్ అండ్ కార్ పార్కింగ్. మనం లోపలికి ఇక్కడికి వచ్చేస్తుంది, లేదంటే మీరు రోడ్ మీద అయినా పెట్టుకోవచ్చు, మనకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా పెట్టుకోవచ్చు. హాలు ఇది వచ్చేసి మీకు హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఫ్రంట్ సైడ్కి కూడా మీకు ఒక బాల్కనీ లాగా ఉంటుంది. సో అక్కడ కూడా మీరు కొంచెం గార్డెన్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్ చూసారంటే మోడర్న్ కిచెన్ మీకు పెద్దగానే వచ్చింది. నాకు కిచెన్ చూడంగానే అమ్మాయి అనిపించింది. ఎంతన్నా ఉండకపోతే మినిమమ్ సో కష్టమే. సో ఇంకా మనం ర్యాక్స్ పెట్టించుకొని సో ఇంటీరియర్స్ చేయించుకుంటే బాగుంటుంది, సెట్ అయిపోతుంది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూము, కింద కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అసలు ఇది సూపర్ అనిపించింది. కొన్ని వాటిలో కింద మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది కొన్ని విల్లాస్కి అయితే మామూలుగా చిన్నగా మీడియంగా వస్తుంది అనమాట. మరి కిడ్స్ బెడ్రూమ్ లాగా కాకపోయినా మీడియంగా వస్తుంది అనమాట. సో అదొకటి ఉంది. సో స్క్వేర్ ఫీట్ని బట్టి మీకు విల్లా అనేది చేంజ్ అవుతుంది. డిజైన్ ఈస్ట్ ఫేసింగ్ని బట్టి మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది, వెస్ట్ ఫేసింగ్ని బట్టి మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట. 1400 స్క్వేర్ ఫీట్కి ఉన్న ప్రైస్ అయితే మాత్రం నేను చెప్తున్నాను 1.2 crore దాకా ఉంటుంది అనమాట. సో మనకి స్క్వేర్ ఫీట్ ప్రైస్ పెరిగింది కాబట్టి సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా పొజిషన్ వచ్చేసి December 2022 అనమాట. బట్ ఇది కొంచెం ల్యాగ్ అయిందనమాట. అండ్ దట్ ఇది కొంచెం కరోనా టైం కాబట్టి సో అప్పుడు సో కొంచెం వర్కర్స్ షార్టేజ్ వల్ల వాళ్ళకి కొంచెం లేట్ అయింది. సో వర్క్ అయితే ఇంకా జరుగుతుందన్నమాట చాలా ఫ్లాట్ విల్లాస్కి అయితే. సో ఇది గైస్ ఇన్ఫర్మేషన్.
మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మేము చూసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మాలాగా సెర్చ్ చేసే వాళ్ళకి టైం స్పెండ్ చేసి వెళ్ళి చూసే అంత టైం కూడా ఉండకపోవచ్చు. బట్ ట్రై చేస్తారు. సో మేము చూసింది మీతో షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనే ఒక థాట్తో నేనైతే చేతనైనంత వరకు వీడియో తీసి పెడుతున్నాను. డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పని వీడియోలు ఏమన్నా ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో విల్లాస్ చూసే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో నేనేందంటే నేను ఒక్కదాన్ని చూసొస్తే సరిపోదు కదా, నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా. సో ఒకటికి మనం 100 చూసుకొని ఒకటి కొనుక్కుంటాం. సో ఆ 100లో ఈ ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందనే ఒక థాట్తో షేర్ చేస్తున్నాను అనమాట. ఇది గైస్ ఈరోజు వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ షేర్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్, సీ యూ, టేక్ కేర్. డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. బాయ్, సీ యూ, టేక్ కేర్.